పెరెస్ను జెరహును కనెను. పెరెస్ ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అబినాదాబును కనెను. అబినాదాబు నయస్సోను కనెను. నయస్సోను సల్మాను కనెను. సల్మాను రహాబునందు బోయజు కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి రాజైన దావీదును కనెను. ఊరియా భార్య కనుగొన్న ఆమెయందు దావీదు సొలొమోను కనెను. సొలొమోను రెహబామును కనెను. రెహబాము అబియాను కనెను. అబియా ఆషాను కనెను. ఆషా యెహోషాపాతును కనెను. యెహోషాపాతు యెహోరామును కనెను. యెహోరాము ఉజ్జియాను కనెను. ఉజ్జియా యోతామును కనెను. యోతాము ఆహాజును కనెను. ఆహాజు ఇజ్జియాను కనెను. ఇజ్జియా మనష్షేను కనెను. మనష్షే ఆమోనును కనెను. ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనుకు కొనుకోబడిన తర్వాత యొకనియా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బబేలును కనెను. జెరుబ్బబేలు అబీబుదును కనెను. అబీబుదు ఎల్యాకీమును కనెను. ఎల్యాకీము ఆజరును కనెను. ఆజరు సాదోకును కనెను. సాదోకు ఆకీమును కనెను. ఆకీము ఎలీహూదును కనెను. ఎలీహూదు ఎలియాజరును కనెను. ఎలియాజరు మత్తానును కనెను. మత్తను యాకోబును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుకోబడిన కాలం వరకు 14 తరములు. బబులోనుకు కొనుకోబడిన మొదలు క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జన్మ విధానం పెట్టనగా ఆయన తల్లి అయిన మరి యేసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మల గర్భవతిగా ఉండేది. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచమనక రహస్యంగా ఆమెను బ్రహ్మాండం ఉద్దేశించింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనిచుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నముందు అతను ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించిన పరిశుద్ధాత్మను కలిగినది. ఆమె ఒక కుమారుని కలుగును. తన ప్రజలను వారి పాపమును ఆయన రక్షించను కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టిదవలెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలుగు. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెను అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడై అర్థం. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుతో తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కొన్న వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. క్రీస్తు అనే శబ్దముకు అభిషక్తుడు అని అర్థము. యేసు అనే శబ్దముకు రక్షకుడని అర్థము.